మనిషికి మనిషి తోడు, ఇది చాలా గొప్ప ఆలోచన. తోటి మనిషికి సాయపడడం, చేసే ప్రతి సాయంలోనూ దైవత్వాన్ని చూడడం అరుదైన విషయం. ఇలాంటి కోవకే చెందిన వ్యక్తే వానపల్లి రవికుమార్. విశాఖపట్నానికి చెందిన రవికుమార్ సమాజ సేవను దైవ సంకల్పంగా భావిస్తున్నారు. మా తండ్రి గారు వానపల్లి అప్పలరాజు గారు ఈ యొక్క సాయి పూజ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మేము చిన్న చిన్న కాంట్రాక్టుల పనులు చేస్తూ ఉంటాం. వచ్చిన దాంట్లో సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే దృక్పథంతో ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలుగా భావిస్తూ వారి ఆశయాల సాధనకై అలుపెరుగుని సమాజ సేవ చేస్తున్నారు. వారి తండ్రి గారైన స్వర్గీయ వానపల్లి అప్పలరాజు గారు ప్రారంభించిన సాయి పూజ ఫౌండేషన్ ద్వారా వందలాది మంది పేదలకు, నిస్సహాయులకు ఆసరాగా నిలుస్తున్నారు. ఒక వ్యక్తి గణేష్ అనే వ్యక్తి గాజువాకలో ఉంటాడు. ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయన ఉదరకోశ వ్యాధితో బాధపడుతూ పూర్తిగా చిక్కి శల్యం అయిపోయాడు. విశాఖపట్నంలో అన్ని హాస్పిటల్స్ వాళ్ళు ఇక ఈయన బతకడం కష్టం, కొద్ది రోజులే బతుకుతారని చెప్పడం. అటువంటి వ్యక్తిని దగ్గరుండి రాయవెల్లూరు పంపించి 6 నెలలు ఉండి వాళ్ళకి ధన సాయం చేసి ఆ అబ్బాయి పరిపూర్ణమైన ఆరోగ్యం అయిన తర్వాత విశాఖపట్నం వచ్చి ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఆ బిడ్డ దొరకడం అని అనుకున్న పరిస్థితుల్లో ఈరోజు ఆ తల్లిదండ్రులు నాకు ఆ అబ్బాయే పోషించే పరిస్థితి ఉంది. చదువే మనిషిని ఉన్నతునిగా తీర్చిదిద్దుతుంది అనేది వానపల్లి రవికుమార్ ఆలోచన. అందుకే పేదల చదువుకునే ప్రభుత్వ బడికి అండగా నిలిచారు. ఆ పాఠశాల అభివృద్ధికి నడుం బిగించారు, సుందరీకరణ చేశారు. ఇంకా నా ప్రాంతంలో ఒక ఆర్బిఎం యూపీ హై స్కూల్ అని ఉండేది, ప్రాథమిక ఉన్నత పాఠశాల. దాంట్లో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతుంటే 2004లో పాఠశాలకి కావాల్సినటువంటి అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి అలాగే ఒక సైన్స్ ల్యాబ్ ఒకటి ఓపెన్ చేయించడం జరిగింది. అయితే నేను కమిషనర్ గారితో, కలెక్టర్ గారితో మాట్లాడి అదనపు అంతస్తు వేయించి పక్కన ఇంకొక 2 అంతస్తుల బిల్డింగ్ కట్టింపించి మౌలిక సదుపాయం ఏర్పాటు. మూల కారణం ఏంటంటే దీని అంతటికి 10వ తరగతి వరకు నా ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఒకే పాఠశాలలో చదువుకోవాలి అనే ఒక సంకల్పంతో ఆ కార్యక్రమం చేయడం జరిగింది. రవికుమార్ చేస్తున్న సేవల్లో ఎంతో గొప్పది అనాథ శవాల దహన సంస్కారం. ఎవరూ లేని అనాథలు మరణిస్తే ఒక్క రూపాయి కూడా విరాళాలు తీసుకోకుండా సొంత ఖర్చులతో అనాథ శవాలకు దహన సంస్కారాలు చేయడం వీరి సేవల్లో ప్రముఖమైనది. మా తండ్రి గారు ఆయన చివరి దశలో మంచమే ఉన్నప్పుడు ఒక 3 డేస్లో చనిపోతారు అనగా నన్ను పిలిచి, ఏం లేదు నాన్న, అందరూ బట్టలు పంచుతారు, భోజనాలు పెడతారు, లేదంటే చదువుకునే వాళ్ళ పిల్లలకు పుస్తకాలు ఇస్తారు, ఇటువంటివన్నీ చేస్తారు, కానీ ఎవరూ చేయలేని పని నువ్వు చేయాలి. అనాథ శవాలు రోడ్డు పైన ఎక్కడైతే ఉంటాయో వాటిని దహన సంస్కారాలు చేసే బాధ్యత తీసుకొని పూర్తి చేయాల్సిన బాధ్యత నీదే. నువ్వు ఎన్నాళ్ళు చేయగలిగితే అన్నాళ్ళే చేయి. 2012 అక్టోబర్ 25వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది మహాప్రస్థానం. నాకు ఇప్పటి వరకు 898 అనాథ శవాలకి విశాఖపట్నం సిటీ మొత్తం మీద దహన సంస్కారాలు చేయడం జరిగింది. అందరూ శవం అంటారు, నేనైతే శవం అంటాను. నాకు దేవుడు కనబడతారు అక్కడ. అనాథ శవ అనే ప్రేత సంస్కారాలు అనేది మా జీవితంలో ఒక గొప్ప అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. పేదరికం కారణంగా పూరిళ్లలో ఉంటూ అర్ధాకిలతో బతుకుతున్న అనేక మందికి నేనున్నాను అనే భరోసా కలిగించారు. వారి కష్టాల్లో చేయూతగా నిలిచారు. మేము కమలిల్లు ఉన్నప్పటి నుంచి మాకు రవి గారు చాలా సహాయం చేశారండి. కోర్టులండి వచ్చి మాకు చాలా సహాయం చేశారండి. ఇల్లులు కట్టేసి 5 సంవత్సరాలు అయితే మేము దిగలేకపోతే ఆయన బలవంతంగా మమ్మల్ని ఇంట్లో దింపారండి. కరెంట్ ఏంటి, వాటర్ ఏంటి అన్నీ ఆయన వల్లే మాకు వచ్చాయండి. మాకు అన్ని విధాలా ఆయన సహాయం చేస్తారు. చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ఎవరికైనా చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు ఆయన వచ్చి సహాయం చేస్తారండి. మేము ఈ 120 ఇళ్ళల్లో ఉంటున్నామంటే ఆయన వల్లే ఉంటున్నామండి, ఆయన దయ వల్లే ఉంటున్నామండి. మేము ఎప్పటికీ ఆయన రుణం తీర్చుకోలేమండి. తండ్రికి ఇచ్చిన మాటే పరమావధిగా సాయి పూజ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. తన నిస్వార్థ సేవతో ఎంతో మంది ప్రేమను పొందుతున్నారు. కమ్మలింట్లో ఉన్న కానించి రవి గారు బాగా మాకు తల్లిలాగా తండ్రిలాగా ఆదుకుంటూరండి. అతను తిండి లేకపోయినా సరే, బట్టలు లేకపోయినా సరే, మా అత్తకుటి మా అమ్మని నుండి మగవాళ్ళకేటి మా ఆడవాళ్ళకేటి భోజనాలు, టీలు, టిఫిన్లు అన్నీ కూడా సప్లై చేసేవారండి. అతను
పిల్లలు చదువుకున్నది బట్టలేటి బియ్యం ఏంటి. ఇప్పుడు మా మనోడు ముసలోడు బాగాలేదంటే గీతమ్మ హాస్పిటల్కి 4-5 సార్లు తీసుకెళ్ళారండి అతను. మా పిల్లడు చచ్చిపోయాడంటే మాకు రూపాయి డబ్బులు లేవండి. అతనే 10,000 ఇచ్చి సాగు ఖర్చుకి దాని పరిసరండి. అతనికి మా తోలు తీసి చెప్పులు కుట్టించినా సరే అతను చేసేదానికి మాకు రుణం అనేది తీరదండి. అసలు అలాంటి ఎత్తండి. విధి వంచి వికలాంగులుగా మారిన ఎంతో మందికి సేవ చేస్తున్నారు రవికుమార్. ఓవైపు శారీరక వైకల్యం, మరోవైపు పేదరికంతో ఇబ్బందులు పడుతున్న అనేక మందికి ఆదుకుంటున్నారు. వారికి అవసరమయ్యే ట్రైసైకిల్స్తో పాటు ఆర్థిక సాయాన్ని కూడా చేస్తున్నారు. వికలాంగులకు కూడా వీధిలో మొన్నే సైకిళ్ళు అవి ఇచ్చారండి. కరోనా టైంలో కూడా చాలా మటుకు హెల్ప్ చేశారు. చాలా మటుకు అన్ని రకాలుగా ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని అడిగి ఎవరికి ఏది సమస్యలు ఉన్నాయో వచ్చి అడిగి ఎంతో సహాయం చేశారండి. రవి గారు ఇదే కాదు, కళ్ళుకే కాదు, ప్రతిదీ నేనున్నాను అనుకుని ప్రతిదానికి ముందుకు ఉంటారండి. దేవుని ఆశీస్సుల వల్లే ప్రతి కార్యం జరుగుతుందని బలంగా భావిస్తున్నారు. అందుకే వారి ప్రాంతంలో అనేక దేవాలయాల అభివృద్ధికి పూనుకున్నారు. వాటి బాగోగులు చూస్తున్నారు. నిత్యం దైవ కార్యాలు చేస్తూ తద్వారా అనేక మంది మేలు కోరుకుంటున్నారు. ప్రతి కార్యక్రమంలో ముందుండి మాకు సహకరిస్తారండి. ఏ పనైనా సరే గబక్కుమని అన్నదానం అంటే గబక్కుమని ఆదుకుంటారండి. కష్టంలో పిల్లలకి చదువుకి ఫీజు అంటే ఆదుకుంటారండి. ఉద్యోగంలో ఏదైనా హెల్ప్ చేయండి అంటే గబక్కుమని వచ్చి ఆదుకొని సహాయం చేస్తారండి. అన్ని రకాలుగా ఆయన చాలా మంచి వ్యక్తి అండి. ఎవరికైనా వస్త్రం లేదంటే గబక్కుమని వచ్చి ఆదుకుంటారండి. ఇది అనాథ శవం అక్కడ ఉందంటే గబక్కుమని వచ్చి ఆదుకుంటారండి. ప్రతి విషయంలో ఆయన ఆదుకొని మంచి వ్యక్తి అండి రవికుమార్ గారు. మా పరిసర ప్రాంతాల్లో గణపతి ఆలయం అభివృద్ధిలో సహకారం అందించడం, అలాగే ఒక దుర్గాలమ్మ గుడి నిర్మాణంలో సహకారం అందించడం, మరిడమ్మ గుడి మాకు అత్యంత పెద్ద దేవాలయం మా ప్రాంతంలో పునర్నిర్మాణంలో భాగస్వాములు అవ్వడం, సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేయడం. అంతేకాకుండా మా ప్రాంతంలో జైల్ రోడ్ జంక్షన్లో ఒక ఖాళీ స్థలంలో కృష్ణ పరమాత్మ దేవాలయం, కృష్ణ మందిరం నిర్మించడం జరిగింది. దాన్ని ఇప్పుడు పునర్నిర్మాణం కూడా మేమే చేస్తున్నాం. అయితే వానపల్లి రవికుమార్ గారి విషయం వస్తే ఆయన ప్రతి సేవా కార్యక్రమాల్లోనే కూడా దేవాలయం సంబంధించిన కానీ సామాజిక సేవల్లో కానీ ఆయన ప్రతిదానికి నేను ముందుందని చెప్పి ఆయన వస్తారు. ఎవరికైనా పేదవాళ్ళు సాయం చేయడానికి కానీ, పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రతి నెల బియ్యం పంచడానికి కానీ, వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడానికి కానీ అన్నింటి కూడా ఆయన ప్రతి కార్యక్రమాన్ని కూడా నేను ఆయన పిలవకుండానే ముందుకు వచ్చి సాయం చేసే వ్యక్తి ఆయన. విశాఖ 1 టౌన్ ప్రాంతంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మరిడిమాంబ దేవాలయ అభివృద్ధిలో రవికుమార్ కృషి పట్ల స్థానికులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రోజున ఈ దేవాలయం ఇంతటి వైభవంగా ఎల్లవేళలా నిత్య కైంకర్యాలు, నిత్య బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవాలు, అమ్మవారికి తగిన మహోత్సవాలు ఏవైనా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వానపల్లి రవికుమార్ గారు వారి యొక్క శిష్య బృందం మరియు వారి యొక్క సేవాగుణం వల్ల ఈ యొక్క దేవాలయం ఇంతటి వైభవంగా ప్రజ్వలిస్తుంది. ఇవాటి కార్యక్రమాలు ఆయన యొక్క ఈ గుళ్ళో జరుగుతున్న దీపదీప నైవేద్యాలు కానీ, అమ్మవారికి కానీ, ఇక్కడ ఉన్న స్వామివారికి కానీ, వారికి సమర్పిస్తున్న నైవేద్యాలు కానీ అన్ని వాటిలో కూడా ఆయన సహకరిస్తున్నారు. ఆయన మాకు తోడు నీడగా ఈరోజు ఇంత టెంపుల్ అభివృద్ధి చెందిందంటే ఆయన సాయ సహకారాలు అందించేస్తారు. నెక్స్ట్ ఎక్కడైనా మాకు ఇలాగ అనాథ సేవ ఉందంటే ఆయన వచ్చి మా కార్యక్రమానికి నేనున్నాను, నీకేం పర్వాలేదు మీరు చెయ్యండి అని చెప్తారు సార్. నెక్స్ట్ మే నెల పండగ చేస్తుంటాం సార్. ఆయన వంతు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చి కార్యక్రమాన్ని ముందుండి నడిపించి కార్యక్రమం చేయించి ఒక 5,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం చేస్తారు సార్. మనిషికి మనిషి తోడు, కులం, మతం, ప్రాంతం కంటే మానవత్వం ముఖ్యం అని బలంగా నమ్ముతున్నారు వానపల్లి రవికుమార్. కరోనాలో మాస్కులు ఇవ్వడం, శానిటైజర్లు ఇవ్వడం, అంతేకాకుండా ప్రతిరోజు మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, ఈ ప్రయత్నం మేము పూర్తిగా ఆ కరోనా సమయంలో మేము చేయగలిగాం. ఎంతో మందిలో స్ఫూర్తిని నింపుతున్నారు వానపల్లి రవికుమార్.